అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? కొత్త విషయం పట్టుకొచ్చిన. ఏందో తెలుసా? అరే ఇల్లీగల్గా ఉంటే డిపోర్ట్ చేస్తారు, వీసా లేకుంటే డిపోర్ట్ చేస్తారు, లేకపోతే మన పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయితే డిపోర్ట్ చేస్తారు, ఉద్యోగం లేకుంటే డిపోర్ట్ చేస్తారు. అరే టీవీ చూస్తే డిపోర్ట్ చేసుడు ఏంది కొత్త రూల్ వచ్చిందంట. వింతగా అనిపిస్తుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? నాకు ఒక న్యూస్ నాకు ఇవాళ ఎవరో వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తే దాని మీద నేను ఓపెన్ చేసి ఒక 3-4 వెబ్సైట్లలో న్యూస్ పేపర్లలో చదివితే చాలా వింతగా అనిపించింది. టీవీ చూస్తే కూడా డిపోర్ట్ చేస్తారట. టీవీ చూస్తే డిపోర్ట్ చేయటం ఏంది అని చెప్పి కొంచెం దాన్ని డీపర్గా డిగ్ చేస్తే ఏంటంటే ఐపీటీవీ, గురువు ఐపీటీవీ, తర్వాత బాస్ ఐపీటీవీ, ఇట్లా ఐపీటీవీలు ఉన్నాయి కదా. ఈ ఐపీటీవీలు ఇల్లీగల్ స్ట్రీమింగ్ ఛానల్స్ అని చెప్పేసి వీటి మీద క్రిమినల్ కేసులు పెట్టారంట. ఇండియాలో ఇన్వెస్టిగేషన్ అవుతుందంట, అమెరికాలో ఇన్వెస్టిగేషన్ అవుతుందంట. అంటే ఇది వరల్డ్ వైడ్ చూసే ఛానల్స్. యాక్చువల్గా యూకేలో చూస్తారు, యుఎస్లో చూస్తారు, ఆస్ట్రేలియాలో చూస్తారు. అయితే దీని మీద ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అయిందంట. సో ఆ ఇన్వెస్టిగేషన్ ఏంటి? 2-3 రకాల ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నాయి దీని మీద. ఒకటి ఏంటి అంటే వీళ్ళ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ డేటా వీళ్ళ దగ్గర ఉంటుంది కదా. సైబర్ క్రైమ్ వాళ్ళు ఈ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు డేటాలని మిస్యూజ్ చేసి మన తీవ్రవాద సంస్థలకి డబ్బులు పంపిస్తున్నారని చెప్పి